వెల్కమ్ టు ఓహో టాకీస్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనం వార్తల్లోకి వెళ్దాం. ప్రస్తుతం మరి తెలంగాణ రాజకీయాల్లో అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మరి అనూహ్యమైన రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మరి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో వివిధ రాజకీయ పార్టీల మధ్య పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మరి బీఆర్ఎస్లో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి తర్వాత ఆయన తనయుడు మరి లోక్సభ పోటీ నిమిత్తం మరి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాల్సి ఉండగా మరి నేడు కేటీఆర్తో మరి భేటీ జరిగింది. ఈ భేటీలో మరి మల్లారెడ్డి ఆయన తనయుడు భద్రారెడ్డి మరి మల్కాజ్గిరి పోటీకి మరి పార్లమెంటుకు జరిగే పోటీకి వారు ఆసక్తి చూపడం లేదైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి తను పోటీ చేయడం లేదని, తనకు పోటీ చేయడం అంతగా ఆసక్తిగా లేదని విముఖత చూపిస్తున్నట్లయితే మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి అంతకుముందు ఈరోజు కూడా మనకు కొన్ని వార్తలు ఏర్పడ్డాయి. మరి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలను కొట్టిపారేస్తూ మరి మల్లారెడ్డి మరి బీఆర్ఎస్లో తను కొనసాగుతున్నట్లు, బీఆర్ఎస్ను వీడేది లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ కూడా ఆ మాట చెప్పడం జరిగిందట. మరి ఈ కూల్చివేతలు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే చేస్తుందా, లేకపోతే మరి అధికార పార్టీ మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలను మరి భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే విధంగా మరి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా వార్తలు వినపడుతున్నాయి. ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. ఇక మరి మొన్నటికి మొన్న వార్తలు కూడా వచ్చాయి. మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీ ఏదైతే అక్రమంగా నిర్మించారో కూడా అని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు మరి కూల్చివేయడం జరిగింది. మరి ఈ కూల్చివేతలు కూడా మరి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నట్లయితే కొన్ని కథనాలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైతే మల్లారెడ్డి అయితే బీఆర్ఎస్లో కొనసాగుతానని మరి చెప్పాడు. మరి భవిష్యత్తులో మరి మల్లారెడ్డి బీఆర్ఎస్లోనే ఉంటాడా, లేదంటే కాంగ్రెస్ పార్టీ వైపు వస్తాడా? మరి మల్లారెడ్డి అంటే ఆషామాషి వ్యక్తి కాదు. మరి తెలంగాణలోనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఎం ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి, బి ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి, తర్వాత అనేక వ్యాపారాలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ యూనివర్సిటీ కూడా ఆయన నిర్వహించడం జరిగింది. మెడికల్ యూనివర్సిటీలు కూడా నిర్వహిస్తున్నారు. మళ్ళీ ఇలాంటి తరుణంలో మరి ఎవరికైనా మరి రాజకీయాల్లో తీసుకున్నట్లయితే మరి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడం అనేది అంత మామూలు విషయమే. గతంలో కూడా టీడీపీలో ఉన్న అనేక మంది దాదాపు 15-16 మంది ఎమ్మెల్యేలు మరి అప్పుడున్న పార్టీని వదిలేసి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా పార్టీ మార్పులు చేపట్టినప్పుడు కేవలం వారి యొక్క ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని పార్టీలు మారడం జరుగుతుంది. మరి ఈ యొక్క సాంప్రదాయం అనేది ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. మరి అధికారాన్ని చేపట్టిన ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు అనుభవించిన వారు ఆ పదవులు లేకుండా ఉండలేరు. కాబట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్వప్రయోజనాల కోసం కూడా పార్టీలు మారుతూ ఉంటారు. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత కూడా మనకు వార్తలు వినబడతా ఉన్నాయి. ఆల్రెడీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. తర్వాత మాజీ డిప్యూటీ మేయర్ శోభా సిల్లతారెడ్డి ఆమె దంపతులు కూడా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఇంకా అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లయితే మనకు కథనాలు అయితే వినపడుతున్నాయి. మరి భవిష్యత్తులో మరి ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు, తర్వాత బీజేపీలో ఉన్న నాయకులు మరి కాంగ్రెస్ వైపు వస్తారు. మరి ఈ లోక్సభ ఎన్నికలకు ముందు కానీ ఎన్నో రాజకీయ పరిణామాలు, భారీ మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. మరి మనం వేచి చూడాలి. మరి